ఓం శ్రీమాత్రే నమః. ముందుగా భగవద్బంధువులందరికీ నా నమస్కారములు. ఈరోజు మనం లలితా సహస్రనామం 69వ శ్లోకం గురించి తెలుసుకుందాం. పురుషార్థప్రద, పూర్ణ, భోగిని, భువనేశ్వరి, అంబిక, అనాదినిధన, హరిబ్రహ్మేంద్ర సేవిత. పురుషార్థప్రద 6 అక్షరాల నామం. ఇక్కడ పురుష అంటే జీవుడు, అర్ధ అంటే సంపద, ప్రద అంటే ప్రసాదించే తల్లి. మానవ జన్మకు అవసరమైన ప్రయోజనాలను ప్రసాదించే తల్లి. హిందూ ధర్మం ప్రకారం 4 పురుషార్థాలు ఉన్నాయి. ధర్మ అంటే న్యాయమైన జీవితం, అర్థ అంటే సంపద, కామ అంటే కోరికలు, మోక్ష అంటే ముక్తి. సాధారణంగా దేవతలు వీటిలో ఏదో 1 లేదా 2 ఇస్తారు. కానీ అమ్మవారు ఈ 4ంటిని సమతుల్యంగా ఇచ్చి చివరకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. పూర్ణ 2 అక్షరాల నామం. నిండినది లేదా పరిపూర్ణమైనది అని ఇక్కడ అర్థం. ఓం పూర్ణమదః పూర్ణమిదం అనే ఉపనిషత్ వాక్యం ప్రకారం పరమాత్మ ఎప్పుడూ పరిపూర్ణమే. సృష్టి అంతా ఆమె నుండే వచ్చిన ఆమెలో ఏమీ తగ్గదు, ఆమెలో లోటు అనేది ఉండదు. భక్తుడి హృదయంలో అమ్మవారు కొలువై ఉంటే ఆ భక్తుడు కూడా మానసిక తృప్తితో పరిపూర్ణంగా కనిపిస్తాడు. భోగిని 3 అక్షరాల నామం. ఇక్కడ భోగిని అంటే భోగాలను అనుభవించేది అని అర్థం. ఇక్కడ భోగం అంటే కేవలం లౌకిక సుఖాలు కాదు, విశ్వంలోని ప్రతి అనుభవం, రుచి, వాసన, స్పర్శ అన్నీ అమ్మవారి స్వరూపమే. ఆమె యోగిని, తపస్సు చేసేది, మరియు భోగిని, రాజరాజేశ్వరిగా సర్వ సుఖాలను అనుభవించే తల్లి. ఏ వస్తువునైనా అంటుకోకుండా అనుభవించే స్థితి ఆ తల్లిది. తదుపరి నామం 5 అక్షరాల నామం. భువనేశ్వరి, భువన ఈశ్వరి. ఇక్కడ భువన అంటే 14 లోకాలు, ఈశ్వరి అంటే శాసించేది లేదా మహారాణి. ఈ సకల లోకాలకు అధిదేవత అని అర్థము. పంచభూతాలతో నిర్మితమైన ఈ బ్రహ్మాండమంతా ఆమె ఇల్లే. ఈ విశ్వంలో జరిగే ప్రతి చలనం ఆమె ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. భువనేశ్వరి రూపం మాయను తొలగించి జ్ఞానాన్ని ఇస్తుంది. అంబిక 3 అక్షరాల నామం. అంబిక అంటే తల్లి అని అర్థము. అంబ అంటే తల్లి. సృష్టిలోని ప్రతి ప్రాణికి ఆమెయే ఆదిమాత. శిక్షించేటప్పుడు తండ్రిలా ఉన్నా అనుగ్రహించేటప్పుడు కన్న తల్లి కంటే ఎంతో ప్రేమను చూపిస్తుంది. కాబట్టి ఆ తల్లిని అంబిక అని పిలుస్తారు. అనాది నిధన 6 అక్షరాల నామము. ఆన్ అంటే లేదు, ఆది మొదలు, నిధన ముగింపు. పుట్టుక మరియు చావు లేనిది, కాలానికి అతీతమైనది. కాలం ఆమెలోనే పుట్టి ఆమెలోనే లయమవుతుంది. మనుషులు, దేవతలు కూడా పుట్టి గిడతారు, కానీ అమ్మవారు నిత్యమైనది అని ఇక్కడ అర్థము. ఆ తల్లి సర్వకాల సర్వావస్థల యందు ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి తల్లి అని ఇక్కడ అర్థము. తదుపరి నామం 8 అక్షరాల నామం. హరిబ్రహ్మేంద్ర సేవిత అంటే ఇక్కడ హరి అంటే విష్ణుమూర్తి, బ్రహ్మ అంటే సృష్టికర్త, ఇంద్ర అంటే దేవేంద్రుడు. వీరి 3 దేవతలతో పూజించబడే తల్లట మన తల్లి లలితాంబికాదేవి. 3,000,000 దేవతలకే అధిపతులైన త్రిమూర్తులు కూడా తమ శక్తి కోసం అమ్మవారిని ఆశ్రయిస్తారు. వారే ఆమెను సేవిస్తున్నారంటే సామాన్య మానవులకు ఆమె కృప ఎంత అవసరమో ఈ నామం తెలియజేస్తుంది. చూశారు కదా మిత్రులారా, మనం అమ్మను ఒక్క కోరిక కోరితే ఆమె మనకు పురుషార్థాలన్నీ ప్రసాదిస్తుంది. ఈ శ్లోకాన్ని నమ్మకంతో పఠించండి. ఆ తల్లి కరుణను ఆ తల్లి బిడ్డలందరూ పొందుతారు. ఈరోజు మనం చెప్పుకున్న శ్లోకం 69వ శ్లోకం. రేపు 70వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శ్రీమాత్రే నమః.